దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 7 శతాబ్దాలు అవుతున్నా ఎన్నో గ్రామాలకు ఇంకా కనీస సౌకర్యాలు సమకూరలేదు. కిలోమీటర్ల దూరం నడవలేక జనం అవస్థలు పడుతున్నా పట్టించుకునేవారే లేరు. కడప జిల్లా ఏకిరిపల్లికి కాలినడకన వెళ్లిన ఈటీవీ ఈనాడు ప్రతినిధుల ముందు గ్రామస్తులు గోడు వెళ్లబోసుకున్నారు. ఇది కడప జిల్లా రాజంపేట మండలంలోని మారుమూల కుగ్రామం ఏకిరిపల్లి. ఈ గ్రామానికి వెళ్లాలంటే ఏట్లో అయితే 4, కొండ ప్రాంతం నుంచి అయితే 7 కిలోమీటర్ల దూరం నడవాల్సిందే. 10 సంవత్సరాలుగా ఇక్కడి ప్రజలు రహదారి సమస్యతో ఇబ్బందులు పడుతున్నా గోడు పట్టించుకునే నాదుడే లేడు. స్వాతంత్ర్యం వచ్చి 7-10 సంవత్సరాలు దాటుతున్నా గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం ఇంకా రాలేదు అనడానికి నిదర్శనంగా నిలుస్తోంది ఈ గ్రామం. ఏకిరిపల్లికి వెళ్లాలంటే రాజంపేట నుంచి 16 కిలోమీటర్ల మేర ఆటోలో వెళ్లాలి. అక్కడ్నుంచి కొద్ది దూరం మొనతేలిన రాళ్ల దారిలో నడక సాగించాలి. ఆ తర్వాత 4 కిలోమీటర్ల మేర ఇసుకలో నడిస్తే గ్రామానికి చేరుకుంటాం. అంత దూరం నడవాలంటే కనీసం కాలిబాట కూడా సక్రమంగా లేదు. దారి పొడవునా రాళ్లు రప్పలు. ఏమరపాటుగా నడిస్తే గాయాల పాలు కావడం ఖాయం. గ్రామంలో 60 కుటుంబాలు నివసిస్తుండగా 150 మంది ఓటర్లున్నారు. ఊళ్ళో సిమెంట్ రహదారులున్నా మరుగుదొడ్లు లేవు. పాఠశాల ఉన్నా ఇంత దూరం నడిచి రాలేక ఉపాధ్యాయులు అప్పుడప్పుడు మాత్రమే వస్తారని గ్రామస్తులు తెలిపారు. పిల్లలకు పాఠాలు బోధించేందుకు స్థానికంగా ఓ వ్యక్తిని నియమించారు. ఏట్లో నీళ్ళు లేకంటే మామూలుగా ఎద్దలు కట్టుకొని సొరమలు కట్టుకొని తోలుకొని పోవచ్చు. లేదు ఏట్లో నీళ్ళుండి పైగా అడవులంటే చెట్లంటే గుట్లంటే గోదాలంటే పైగా చేరిపోవాలంటే మా జీవితాంతరం హుషారుగా పోగలతో లేకపోతే అంతే పరిస్థితి అన్నమాట. ఓట్లు వచ్చినప్పుడు అయ్యో అయ్యో అంటారు. కడవప్పుడు మమ్మల్ని చూసి మనోళ్ళు ఎవరు లేరు సార్. మాకు రాత్రిలో బాగుంది, ఎమర్జెన్సీ ఏం లేక అంతే, ఏం లేదు. రోడ్డు సైకిల్ అసలు లేదు కదా. ఏటికి నీళ్ళు వచ్చి కానీ పైగా మంచంతో ఎత్తపోవాల్సిందే. అసలు నీళ్ళు లేకంటే కానీ మాకు ఎత్తుకోసుకున్నాడు ఆ ఏట్లో ఆ సైకిల్ లేదు. డాక్టర్లు కానీ ఎవరే కానీ అసలు పట్టించుకోవట్లేదు. ఎవరు వస్తున్నారు, ఏ డాక్టర్లు రావట్లేదు. ఇప్పుడు ఎన్ని తరాలు ఉంటుండదు ఇది ఏమో ఊరు అని తెలుసు మనకు. మేము పుట్టినాలు ఉంటే లేదు, రోడ్డు లేదు. ఊరికి పోవాలంటే ఆడికి బోడపల్లి పోవాలా. బోడపల్లి ఉంటే మళ్ళీ ఆడికి బస్సు వచ్చి ఆ బస్సు పోవాలి. ఎట్లు నీళ్ళు వచ్చి ఆ చెట్లంటే పోవాలా, కొండంటి బాగాలేకనంటే అదృష్టం ఉంటే బతకచ్చు, లేదంటే పోవచ్చు. వర్షాకాలం వచ్చిందంటే ఏకిరిపల్లె ప్రజల కష్టాలు రెట్టింపవుతాయి. తీవ్ర అనారోగ్యానికి గురైన వారిని 2 కర్రలతో తయారు చేసిన బుట్టలో కూర్చోబెట్టి లాక్కుని వెళ్లాల్సిన దుస్థితి. 4 కిలోమీటర్ల మేర వెళ్లాక అక్కడి నుంచి ఆటో లేదా అంబులెన్స్ లో తీసుకువెళ్లాల్సిందే. కొన్నిసార్లు నది దాటి వెళ్లలేక ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ రోడ్డు సరిగ్గినప్పుడు ఎవరు చెట్టేస్తారు? అతికారులు అడిగినా వాడికి వచ్చి మొన్న 200 వేసిపోయారు. మళ్ళీ రోడ్డు కొండపడి ఉంటారు, అతో మాట్లాడి వేయిస్తామన్నారు. మళ్ళీ ఈ తర్వాత అని చెప్పి అన్నారు. అట్టే పిండంగా పడిపోయింది. 4 మైళ్ళు పోతే ఆ బోడపల్లికి పోతే ఆడికి వస్తుంది బస్సు. నొప్పులు వచ్చినా ఆవులేసిన వచ్చినా ఆడికి రావాల్సిందే. ఆ 4 పల్లంగాల్లో ఆడికి వచ్చా ఆడికి దోలుకొని పోవాలా. ఈ దొల్ల కట్టే ఆడికి దోలుకొని పోయి మేము ఆడెక్కించాలి. అందరూ వచ్చి చెప్పేవాళ్ళు చేసేవాళ్ళు ఊర్లో. ఆడ పొలపుతూరు అంటారు, ఆడలేదా మీ రెడ్లు అంటారు. ఏ రెడ్డి వచ్చేదిలే, ఎవరు చూసేదిలే, మా ఎగసాట్లు మాదే. నాయకులు, అధికారులు ఇప్పటికైనా స్పందించి గ్రామానికి రహదారితో పాటు వసతులు కల్పించాలని ఏకిరిపల్లి గ్రామస్తులు వేడుకుంటున్నారు.